హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టమాటా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే టొమాటో పీసెస్ ఇలా కట్ చేసుకొని మాగినేటివి తీసుకున్నాను. ఇలా వాష్ చేసుకొని పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట, మీడియం సైజ్ది. ఒక ఆనియన్ తీసుకొని ఇలా పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ దెన్ ఎండుమిర్చి, చింతపండు ఇలా నానబెట్టుకోవాలన్నమాట. స్పైసీ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ నానబెట్టుకోవచ్చు, తక్కువ కావాలన్న వాళ్ళు తక్కువ నానబెట్టుకోవచ్చు అనమాట. నేను ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను అనమాట. ఇలా మాగినది అయితేనే బాగుంటుంది అనమాట టేస్ట్. ఇలాంటివి తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో వచ్చేసి నానబెట్టుకున్న చింతపండు, ఎండుమిర్చి అనమాట, ఇవన్నీ వేసుకొని తర్వాత దీంట్లోకి చెక్క, లవంగం యాడ్ చేసుకోవాలన్నమాట. మిక్సీ వేసుకోవాలి. ఇదిగోండి లవంగాలు, చెక్క ఇవన్నీ మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా వచ్చేసిందనమాట. ఇందులోకి కొన్ని టొమాటో పీసెస్ యాడ్ చేస్తున్నాను నేనైతే. మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ దట్ ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగబాలు, ఫైనల్గా ఉద్దిబ్యాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మెంతులు కూడా యాడ్ చేసినాను, కొన్ని అంతే, ఇన్ని అంతే యాడ్ చేసింది. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అవ్వకుంటే చేదు వస్తుంది మనకి. సో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి వేగినాయి కదా ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి పసుపు, సాల్ట్ యాడ్ చేసినాను. ఇవి ఫ్రై అవ్వడానికి అంతే. ఇలా ఫ్రై అయిన తర్వాత వచ్చేసి మనము మిక్సీ వేసుకున్నాం కదా ఈ పేస్ట్, ఎండుమిర్చి, చింతపండు, టొమాటోస్ వేసి మిక్సీ వేసుకున్న పేస్ట్ వేసేయాలన్నమాట. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసినాను. ఇది అంతా వచ్చేసి ఆయిల్లో ఫ్రై కావాలన్నమాట మంచిగా. మనం మూత పెట్టేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకుంటూ కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అలా బయటికి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి టొమాటో పీసెస్ యాడ్ చేస్తున్నాం. మనము టొమాటో పీసెస్ అన్న యాడ్ చేసుకోవచ్చు, టొమాటోస్ వచ్చేసి మిక్సీకి వేసుకొని దాని పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇట్లనే ఇష్టం, సో అందుకని నేను ఇట్లనే యాడ్ చేసుకుంటున్నా. ఇందులోకి వచ్చేసి టొమాటో పీసెస్ యాడ్ చేస్తున్నా. అన్నీ మెత్తగా ఉండే టొమాటోస్ తీసుకోవాలన్నమాట. పచ్చిగా ఉంటే బాగుండదు అనమాట టేస్ట్. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి.
ఇవి మెత్తగా అయ్యేంత వరకు దీంట్లో వేయించుకోవాలన్నమాట. మూత పెట్టేసుకున్నాను నేనైతే. ఆనియన్స్ యాడ్ చేసినప్పుడు కాజూస్ కూడా యాడ్ చేసుకొని కాజు టొమాటో కర్రీ అని కూడా అనొచ్చు అనమాట. కాజూస్ ఇష్టం ఉన్న వాళ్ళకి, అలా తినే వాళ్ళకు మంచిగా అలా కూడా ట్రై చేసుకోవచ్చు, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా టొమాటోస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మనము బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు ఇలా మూత తీసి మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట ఎంతవరకు వచ్చింది అనేసి. మనం దీంట్లో కాజూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేనైతే ఇష్టం లేదు కాబట్టి మా పిల్లలు కూడా తినారనమాట, సో అదైతే యాడ్ చేసినాను అనమాట. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మూత పెట్టేస్తున్నా, మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు చూసేద్దాం ఎలా ఫ్రై అయిందో. ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా పీసెస్ అలానే ఉన్నాయి కదా, ఈ పీసెస్ వచ్చేసి పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట, అన్నీ మగ్గిపోవాలన్నమాట, సాఫ్ట్గా అయిపోవాలి, అంతవరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటోస్ని ప్యూరీ లాగా కూడా చేసుకొని వేసుకోవచ్చు అనమాట. టొమాటో పీసెస్ వచ్చేసి మిక్సీ జార్లోకి వేసుకొని ఆ పేస్ట్ వచ్చేసి వేసుకోవచ్చు అనమాట. అప్పుడైతే ఈజీ ప్రాసెస్ అయిపోతుంది, ఇలా టొమాటోస్ మగ్గాలి అని అనేది ఉండదన్నమాట. చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టొమాటోస్ బాగా మగ్గించుకోవాలన్నమాట. మగ్గేంత వరకు మనం ఇంకా ఏం స్పైసెస్ అయితే యాడ్ చేయలేదు, జస్ట్ మనము ఎండుమిర్చి ఒక్కటి యాడ్ చేసాము, సాల్ట్ కూడా అప్పుడు కొద్దిగా వేసాము అంతే. ఇవన్నీ మగ్గిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇలా టొమాటోస్ అన్నీ మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా కాసేపు ఉంచుదాం మనము. ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అన్నీ ఇప్పుడు అన్నీ మగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఇందులోకి కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేశాను నేనైతే. మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కారము తక్కువ అనిపించింది అనుకో, కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా యాడ్ చేసుకోవాలా. కొద్దిగా వాటర్ వచ్చేసి డ్రై అయిపోయేంత వరకు కొద్దిగా సేపు అంతే ఫ్రై చేసుకోవాలి అంతవరకు. సాల్ట్ యాడ్ చేస్తున్నా. సాల్ట్ ఎవరెస్ట్ చికెన్ మసాలా యూస్ చేస్తామన్నమాట మేమైతే. ఎవరెస్ట్ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాం. ధనియా పౌడర్, ఫైనల్కి వచ్చేసి జీరా పౌడర్ యాడ్ చేశాను అంతే. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత మనం కాసేపు అట్లా ఫ్రై చేసుకోవాలి అంతే.
మనకి ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు అనమాట. కొద్దిగా కారం పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. నేను ఎండుమిర్చి 4 తీసుకున్నాను అనమాట. ఎందుకు అంటే స్పైసీగా ఉంటే ఎక్కువ తినరు అనేసి 4 తీసుకున్నాను అనమాట. మీరు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను నేనైతే. మరి స్పైసీ అయితే తినలేమన్నమాట. సో ఇదంతా ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇంకా మూత పెట్టేసుకొని కాసేపు బాయిల్ చేసుకుందాం. ఫైనల్గా వచ్చేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే టొమాటో కర్రీ రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ టొమాటో కర్రీ వచ్చేసి చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.